ఆమె కాలుపై నుంచి ట్రైన్ పోయింది. చివరికి కాలే పోయింది. కానీ ఆమె ఆత్మస్థైర్యం మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. మహారాష్ట్రకు చెందిన అరుణిమ సింహ గారు 2011లో ట్రైన్లో వెళ్తుండగా దొంగలు ఆమె మెడలో ఉన్న గోల్డ్ చైన్ కోసం ప్రయత్నించగా ఆమె ఇవ్వకపోవడంతో రన్నింగ్ ట్రైన్లో నుంచి బయటకి తోసేశారు. అప్పుడు ఆమె లెఫ్ట్ లెగ్ పై నుంచి ట్రైన్ వెళ్లడంతో కాలు పూర్తిగా పాడైపోయింది. ఉదయాన్నే స్థానికులు గమనించి హాస్పిటల్కు తీసుకెళ్లగా డాక్టర్లు ఆమె కాలును తొలగించి ఆర్టిఫిషియల్ లెగ్ను అమర్చారు. హ్యాండ్ క్యాప్డ్గా మారిన తనపై అందరూ జాలి చూపించడం ఆమెకి నచ్చకపోవడంతో కేవలం కాలే పోయింది, ప్రాణమైతే ఇంకా ఉంది కదా అన్న పట్టుదలతో ఎలాగైనా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని నిర్ణయించుకుంది. ఎన్నో అడ్డంకులు ఇబ్బందులను ఎదుర్కొని ఫైనల్గా 2013లో మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి భారత వికలాంగ మహిళగా రికార్డు సృష్టించింది. మౌంట్ ఎవరెస్ట్ తర్వాత అరుణిమ గారు 7 కాంటినెంట్స్లోని 7 హైయెస్ట్ పీక్స్ని అధిరోహించి వాటిపై భారత జెండా ఎగరవేశారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన అరుణిమ గారిని 2015లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.